పేరు ఓబుల్రాజు అండి. దొమ్మరాజు ఓబుల్రాజు. నేను రిటైర్డ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని. నెల్లూరు, ఒంగోలు చేసి నెల్లూరుకి వచ్చి రిటైర్ అయ్యాను. అది నా ఉద్యోగ విషయం. మా సొంతూరు వచ్చి చిలకలమర్రి, అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా. మమ్మల్ని చిలకలమర్రిలో దేవుడయ్య గారి కుటుంబీకులు అని అంటారు. మమ్మల్ని అందరినీ కలిపి ఆ మాట అంటారు. ఆ దేవుడయ్య గారు ఆయన మా మేనత్త భర్త. ఆయనకు దేవుడయ్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పూర్వీకులు ఎవరినో కోర్టుకు పిలిచారట ఊర్లో గొడవలతో. పూర్వీకులు ఎవరినో వాళ్ళ మీద కేసు డిస్ప్రూవ్ అవుతుంది. అప్పుడు వాళ్ళని జడ్జి గారుండి, అయ్యా ఆయన దేవుడాల గమ్మున నిలబడుకోనంటే ఆయన మీద ఎందుకు కేసు పెట్టావా అని ఎక్స్పర్ట్ వాళ్ళను మందలించడం జరిగింది. ఆ మందలింపు అలా జరిగితే జడ్జి గారు ఎప్పుడైతే ఆయన దేవుడు అన్నాడో ఆ దేవుడు అనే పేరు అలాగే నిలబడిపోయింది. ఆ ఇంటికి పేరు కలిగిన వాళ్ళు 3 కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. దేవుడు గారు అనే కుటుంబం. మిగిలిన వాళ్ళు కాకపోయినా ఈయనకి మాత్రం అలాగే దేవుడు అనే పేరు నిలబడిపోయింది. ఆ ఇంటి వాళ్ళకందరికీ వరుసగా దేవుడు దేవుడు అని వస్తున్నది. ఆయన ఆ దేవుడయ్య గారు అని ఆయన అప్పుడు ఉన్న దేవుడైన చనిపోయినాడు, ఇప్పుడు లేడు. వాళ్ళ కొడుకు వెంకట్రాజు, వాళ్ళ కొడుకు రవీంద్ర సుబ్బరాయుడు. వాళ్ళు రవీంద్ర అనే అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడు నెల్లూరులో. సుబ్బరాయుడు అని ఆయన అమెరికాలో వర్జీనియాలో ఉంటాడు. అది వాళ్ళ కుటుంబం. ఆ దేవుడయ్య భార్య వచ్చి మా మేనత్త. దేవుడయ్య కొడుకు ఇచ్చింది మా అక్కని, సుబ్బమ్మని. వాళ్ళ కొడుకు అంటే మా అక్క కొడుకు రెండో అబ్బాయికి ఇచ్చింది మా అమ్మాయిని. ఇది మా ఇంటి చరిత్ర. స్వామివారు మొట్టమొదటిసారిగా చిలకలమరికి వచ్చినప్పుడు మా అమ్మ పేరు నారమ్మ అండి. ఆ నారమ్మ అన్నం తీసుకొని పొలం మీదకి వెళ్తూ ఉన్నింది. అప్పుడే స్వామి ఎదురయ్యాడు. కానీ ఈమెకి స్వామి అన్న విషయం తెలియదు. ఎవరో వ్యక్తి అడిగాడు, అన్నం చాలదేమో అన్న భయంతో అన్నం లేదు స్వామి, లేదయ్యా అనింది. లేదమ్మా మీ ఇంట్లో కుండలో అన్నం ఉంది అన్నాడు. అనేటప్పటికి ఈయన ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగాడు, కాబట్టి ఈయన ఎవరో మహనీయుడేమో అనుకుని భయపడింది. భయపడినప్పుడు కూడా మళ్ళా స్వామి చెప్పాడు, అమ్మ నువ్వేం భయపడద్దు, నువ్వు అన్నం అయిపోతుంది, వాడి ఇంట్లో పొలం మీద ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటున్నావు, మీకేమి ఇబ్బంది లేదు, ఆ పొలంలో కూలీలు లేరు, నీ దేశపైన అన్నం మొత్తం మళ్ళీ తిరిగి వస్తుంది, కాబట్టి నువ్వేం భయపడద్దు, నాకు అన్నం పెట్టు అన్నాడు. స్వామికి కాబట్టి అంత అన్నం పెట్టి పొలం మీదకి పోయింది. ఆ పొలంలో ఎవరు కూలీలు లేకపోవడంతో మళ్ళీ అన్నం అంతా తిరిగి వచ్చేసింది. ఆ విధంగా తొలిసారిగా చిలకలమరికి వెంకయ్య స్వామి రావడం అనేది అది జరిగింది. అప్పటి నుంచి మా అమ్మ ఏంటంటే ఈయనెవరో మహనీయుడు అనే ఇదితో ఉంది. ఇక నా తర్వాత అంటే మా నాయన ఎక్కువ భక్తిపరుడు కాబట్టి స్వామితో కూడా తిరుగుతూ చేస్తూ ఉండేవాడు. గోలంగుళ్ళలో స్వామి ఉన్నప్పుడు కూడా నన్ను పోగా నేను పాలన వాళ్ళ పిల్లవాడు కదా అనేవాడు. నా పేరు కూడా తెలుసు ఆయనకి, స్వామికి బాగా. అంటే నేను పరిచయం అనే వ్యక్తిలాగా నన్ను స్వామి మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా జరుగుతూ వచ్చింది. మాకు సంబంధించి ఊర్లో పొలాల దగ్గర కొన్ని చిక్కులు పేచీలు మా ఊరు వాళ్ళందరూ పెట్టినప్పుడు స్వామి మిమ్మల్ని ఏం చేయవయ్యా, మీరు భగవంతుడు నమ్ముకొని చేస్తూ ఉండండి, జరిగిపోతాయని చెప్పేవాడు. అదేవిధంగా మా పొలాల దగ్గర ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని పేచీలు వచ్చినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగానే అన్నీ క్లియర్ అయిపోయినాయి. తర్వాత మా బావగారు అప్పటి వరకు కనీసం చిలకలమరిలో వార్డు మెంబర్ కాదు, ఏ రాజకీయం కూడా తెలియనటువంటి వ్యక్తి, నీకు పదవి వస్తుందయ్యా అని అన్నాడు. పదవి వస్తుందంటే నాకేం పదవి వస్తుంది స్వామి, మేము సేద్యగానం మాకేం వస్తుందని మా బావ అనడంతో లేదు నాయన వస్తుంది అన్నారు. 1983లో మండలాలు ఏర్పడినప్పుడు తొలి మండల ప్రెసిడెంట్గా ఈయన్ను కాంగ్రెస్ వాళ్ళు పిలవడం, కాంగ్రెస్ వాళ్ళు పిలిచి ఆనవ సంజయ్ రెడ్డి గారు పిలిచి నువ్వు మండల ప్రెసిడెంట్గా కాంగ్రెస్ తరఫున నిలబడన్నాడు. నిలబడ్డాడు. ఆయన మండల ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన జరిగింది అది ఆయనకి సంబంధించిన వరకు. తర్వాత ఎన్నోసార్లు స్వామి పోతూ ఉంటే చిలకలమరి నుంచి మా అక్కగారు ఇద్దరు పొలం పోతూ ఉంటే స్వామి ఊళ్ళో కనపడతాడు. మళ్ళీ ఈయన పొలం పోయి అక్కడుంటే అక్కడ కనపడేవాడు స్వామి. ఏంది ఇక్కడ స్వామి ఉన్నాడు, అక్కడ కనపడ్డాడు కదా అని అనుకుంటే మళ్ళీ అక్కడ కనపడేవాడు. అవును స్వామికి వీళ్ళు ఎత్తకపోయినా వీళ్ళు అన్నం ఎత్తుకొని పోయేవాడు పొలం మీదకి. ఆ పొలంలో అన్నం స్వామికి ఇస్తే స్వామి తినేసేవాడు అక్కడ పొలంలో కూడా. ఆ విధంగా ఏంటంటే స్వామిని నమ్ముకొని మా ఇంటి వరకు కంప్లీట్గా అందరం కూడా స్వామి భక్తులం.
ఎప్పటికీ ఉంటుంది. నేను కూడా ఈరోజు ఎప్పుడు నా చేతికి ఉంగరం ఉంటుంది, ఈరోజు పెట్టుకురాలేదు, మర్చిపోయి వచ్చేసాను. అందువల్ల ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు వెంకటస్వామి ఈ ముద్దర్లు మా అన్ని ఇళ్లల్లో, ఇప్పుడు ఏర్లు పోయినప్పటికీ అన్ని ఇళ్లల్లో కూడా వెంకటస్వామి ముద్దర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏలికి ఉంగరం ఉంటుంది. వెంకటస్వామి అంటే మేము అంత భక్తిగా ఉన్నాం. గొర్రెలు ఉండేటి మాకు జీవాలు. ఆ జీవాలకు ఏదైనా కనుక ఏదైనా జబ్బు వస్తే, స్వామి ఇట్ట మాకు గొర్రెలకు జబ్బులు వచ్చాయి ఏం చేయమంటారంటే, ఏం కాదు నువ్వు ఇంటికి పొయ్యి ఉంటుంది అంటాడు. అక్కడికి ఇంటికి పోయేటప్పటికి ఏమీ ఉండేది కాదు, అన్ని జబ్బులు పోయేటి. ఏదైనా ఎద్దులకు కానీ లేకపోతే బర్రెలకు కానీ ఆవులకు కానీ ఏదైనా బాగలేకపోతే బాగలేదు స్వామి అని అంటే, ఏం కాదు నాయన ఒక్క నోటి మాట చెప్తేనే చాలు అంతే, ఆయనకి ఏం చేసేవాడు కాదు, పోయేది. మనకెవరికైనా బాగలేకపోతే ఆయన ఏంటంటే ఆయన ఉత్తరీయం ఉంటుంది, ఆ ఉత్తరీయంతో అలా మంత్రిస్తూ ఉండేవాడు. మంత్రించిన వెంటనే అక్కడే అన్ని జబ్బులు నయమవుతూ వచ్చాయి. అందువల్ల మాకు అంత నమ్మకంగా ఉండేవాడు. మా ఇంట్లో నడింట్లో అంటే ఇంట్లో ఉండే వరండాలో ఎప్పుడు కట్టెలతో మంట చేసేవాడు. ఎంత ఎండాకాలమైనా భయంకరమైన ఎండలు కాస్తూ ఉన్నా కూడా ఆ మంట పక్కనే పడుకునేవాడు. స్వామి ఎండ ఉంది అని అంటే ఏం కాదులే అనేవాడు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ ఈ మంటలో కాలిపోగానే మంట చేసామండి అని చెప్పేవాడు. ఆయన ఎక్కువగా బొంత అని మా ఏరియాలో బొంత అంటారు, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. ఆ బొంతలతో ఎక్కువగా మంట చేసేవాళ్ళం మేము. అది జరుగుతూ వచ్చింది. అందువల్ల అంటే మాకు అందరికీ కూడా చిలకలమరిలో ప్రత్యేకించి మా కుటుంబానికి చాలా చేశాడు. ఇంత అంతా చెప్పలేనంత పరిస్థితి. తర్వాత నాకు సంబంధించిన వరకు అంటే మా ఇంటి విషయాలయ్యి నాకు సంబంధించినంత వరకు నేను బీఎస్సీ బీజెడ్సీ పాస్ అయ్యి భోపాల్ పోయి ఎంఎస్సీ చదవాలి అని అనుకున్నాము కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి. తీరా రెడీ అయ్యి నేను చిలకలమరి నుంచి మా ఇంట్లో దెబ్బలాడి నెల్లూరుకి వచ్చాను. నెల్లూరుకి వచ్చి అజంతా లాడ్జీలో రూమ్ తీసుకొని ఉంటే మా బావ వచ్చి రా ఇంటికి పోదాం అన్నాడు. నేను రాను, చదవాల్సిందే అన్నాను. సరే నాతో కూడా మా ఫ్రెండ్స్ కోసం పోతే మా ఫ్రెండ్స్ అందరూ రాము అన్నారు. సరే నేను ఒక్కడే భోపాల్ పోయడానికి నేను కొత్త కావడంతో నేను భోపాల్ పోలేకపోయాను. మా బావ వచ్చి కానే కాదు, నువ్వు మీ అమ్మ మీ నాయన అన్నం తినడం మానేశారు, నువ్వు ఒక్కడే కొడుకు, మీ అమ్మ మీ నాయనకి మీ అక్క మీ అమ్మ మీ నాయన అందరూ అన్నం మానేశారు, నువ్వు రావాల్సిందే అని వాపస్ పిలుచుకోపోయాడు. సరే పిలుచుకొని పోయినవాడు ఏం చేశానంటే ఏం చేయలేదు, మళ్ళీ వ్యవసాయాలు దించేశాడు. నేను ఒక 1 year వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పాయంటే, అయ్యా నువ్వు 2 తరగతులు అంటే ఎంఎస్సీ 2 తరగతులు అవుతుంది, నువ్వు 2 తరగతులు చదవడానికి 1 తరగతి మాత్రమే చదవవలసి ఉంది నీ జీవితంలో అన్నాడు. సరే 1 తరగతి ఏందో అర్థం కాలేదు. తర్వాత స్వామి బీఈడి సీట్ నాకు మచిలీపట్నంలో సీట్ రావడం, బీఈడి 1 year అయిపోవడం, మళ్ళీ వచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి తెలియకుండానే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేసింది నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలా, హాస్టల్ వార్డెన్ కానీ హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది. స్వామి దగ్గరికి పోతే స్వామి నాకు ఏదైనా టీచర్ ఉద్యోగం వస్తే, నేను బీఈడి చేశాను కదా అని అడిగాను. లేదు నాయన నీకు టీచర్ ఉద్యోగం రాదు, 10 మందికి అన్నం పెట్టవలసిన వాడివి నువ్వు, నీకు టీచర్ ఉద్యోగం రాదు అన్నాడు. ఎన్నిసార్లు అటెండ్ అయినా కూడా నాకు టీచర్ ఉద్యోగం రాకపోగా ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది, అన్నం పెట్టే ఉద్యోగం వచ్చింది. స్వామి చెప్పినట్టే నేను 10 మందికి అన్నం పెట్టవలసింది, అంటే గవర్నమెంట్ సొమ్ము అయినప్పటికీ కూడా నా అజమాయిషిలో నేను అన్నం పెడుతూ వచ్చాను. అది నేను చేసిన పని. ఈ విధంగా జరిగింది. నా పెళ్లి విషయంలో కూడా మా ఎదురు పార్టీ మా ఊర్లో కొంచెం మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళతో నాకు పెళ్ళి అవుతుందని స్వామి చెప్పడం జరిగింది. నేనే కాకుండా మా అక్క అడిగినా కూడా అదే చెప్పాడు, నీకు ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుందని చెప్పారు, మీ తమ్ముడికి అన్నాడు. అదేంటి స్వామి మాకు వాళ్ళకి కాదే అని అడిగాము. లేదమ్మా ఏదేమైనా సరే అక్కడే ఆ అమ్మాయితోనే పెళ్ళి అవుతుందని చెప్పాడు. ఆ అమ్మాయితోనే పెళ్లి కావడం జరిగింది. ఒక 1 month తర్వాత మళ్ళీ విడిపోవడం, గలాటాలు జరగడం జరిగిపోయింది. మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రకారం అందరం కలుసుకొని అందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం. ఇది జరిగింది. అప్పటికి అందరం సంతోషంగా ఉంటిమి. నాకైతే 2 పిల్లలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎంఎస్సీ చదివి ఆ అమ్మాయి అమెరికాలో సైంటిస్ట్గా పనిచేస్తుంది, మిలిటరీలో. ఇది బయోకెమిస్ట్రీ చదువుకుంది అమ్మాయి. ఆ అమ్మాయి రీసెర్చ్ పనిచేస్తుంది అమెరికా మిలిటరీలో, అమెరికా గవర్నమెంట్లో మిలిటరీలో పనిచేస్తుంది. మా కొడుకు వచ్చి డాక్టర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇది సంగ్రహంగా. స్వామివారు నన్ను పెళ్లి చేసుకోవడం అంటూ జరిగితే, అంటే
స్వామివారు నన్ను పెళ్లి చేసుకునే సమయంలో తిరువళ్ళూరులో ఉండే రాఘవేంద్ర స్వామి సమక్షంలో చేసుకోండి, అట్లా కనుక చేసుకోకపోతే మీ అబ్బాయి సాధువుల్లో కలిసిపోతాడని మా నాయనకి చెప్పాడు. మా నాయన ఏంటంటే ఖచ్చితంగా నీకు తిరువళ్ళూరులోనే పెళ్లి కావాలా అన్నాడు. నేను ఒక్కడే కొడుకును ఊర్లో. స్వామి ఒక్కడే కొడుకు తిరువళ్ళూరులో పెళ్లి చేస్తే ఊర్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అన్నాడు. సరే అట్లయితే మీ వాడిని తిరువళ్ళూరు పోయి ఉండమని వారం 10 రోజులు అన్నాడు. నేను ఆ తర్వాత ఒక వారం రోజులు తిరువళ్ళూరులో ఉండి తిరువళ్ళూరు నుంచి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మా భార్యతో కలిసి మళ్ళీ కొంతకాలం తిరువళ్ళూరులో చేరి మళ్ళీ వచ్చాను. అంటే తిరువళ్ళూరులో కనుక నేను చేసుకోకపోతే నేను సాధువుల్లో కలిసిపోతానని స్వామివారు చెప్పడంతో మా నాయన ఖచ్చితంగా పట్టుబట్టి నన్ను తిరువళ్ళూరు పంపించేశాడు. అదొకటి. తర్వాత మా చిన్నాయనకి నా అంత కొడుకు ఉండేవాడు. మాకిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది, పలానా డేట్లో పెళ్లి కాబోతుంది అనేసి. వెంకట సుబ్బరాజు మా ఇంటి పేరే, మా సొంత చిన్నాయన. అయితే పెళ్ళి ఫిక్స్ అయింది. ఇక మేము వాడు గుడ్డలకు తెచ్చుకుంటున్నాడు, అంతా అయిపోయింది. తీరా బస్ కాడికి వచ్చినప్పటికీ ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి అంటే ఈ అమ్మ వాడు చేసుకోవాలని వీళ్ళిద్దరు ఒకేసారి బస్సు ఎక్కి వీళ్ళిద్దరు ఒకేసారి ఎక్కుతున్నారు అనుకుంటారేమో అని వాడు వెనక్కి వచ్చేసాడు. బస్సు ఎక్కకుండా చిలకలమ్మ నుంచి నెల్లూరుకి వచ్చి గుడ్డలు తీసుకొని రావాలి పెళ్ళికోడు. ఇక్కడికి వచ్చేటప్పటికి బస్ కాడికి ఆ అమ్మాయి ఉండేటప్పటికి ఆ అమ్మాయిని చూసి వీడు 10 మంది ఏమన్నా అనుకుంటారు, మొగుడు పెళ్ళి ఇప్పుడు పెళ్లి కాకసరికి కలిసిపోయిన అనుకుంటారని వాడు వెనక్కి వచ్చేసాడు. ఈ అమ్మాయి నెల్లూరుకి వచ్చింది, పెళ్లి బట్టలు తీసుకుని ఆ అమ్మాయి వచ్చింది. వీడు మా ట్రాక్టర్లోనే సోమశిల డ్యామ్ కడుతున్న రోజుల్లో సోమశిల డ్యామ్ కడుతూ ఉంటే సోమశిల డ్యామ్ చూడడానికి మా అక్కగారు మా ఇంట్లో వాళ్ళందరూ బయలుదేరిపోతున్నాం సోమశిల డ్యామ్ చూడడానికి. వీడు పరిగెత్తపోయి సోమశిలకు ఆ ట్రాక్టర్లో ఎక్కాడు. 77 బస్సు ఎక్కాడు. తీరా అక్కడికి పడవటికామం పడిపోతానికి అప్సెట్ అయిపోయింది. ది ఓన్లీ మ్యాన్ ఈజ్ డెడ్. స్వామి గారు ఏం చెప్పారంటే మా చిన్నాయన అడిగితే, నాయన మీకు ఈ అబ్బాయి దక్కడే అని స్వామి చెప్పాడు మా చిన్నాయనకి, ఈ అబ్బాయి మీకు దక్కడే అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వయసులో ఉన్నాడు, వీడు ఎట్టన్నా వెళ్ళిపోతాడేమో ఎవరితోనైనా అని అనుకున్నారు. కానీ జరిగింది ఇది. అది చెప్తూ స్వామి ఏం చెప్పారంటే మీరు కొంతకాలం పోయి కంచిలో మా చిన్నమ్మ మా చిన్నాయన్ని కొంతకాలం కంచిలో ఉండమని చెప్పాడు. కంచిలో ఉండమంటే మా ఇంట్లో వ్యవసాయం కొంచెం కష్టంగా ఉంటే ఏడబోతాం అని గమ్మునుండిపోయారు. కానీ ఇది జరిగింది. మా చిన్నాయన కొడుకు నాకు ఒకే రోజు పెళ్ళి. ఆ పెళ్ళి ఆగిపోయింది. 1 ఇయర్ ఆగిపోయి తర్వాత 1 ఇయర్ తర్వాత నా పెళ్ళి అయింది. ఆ ఇంట్లో ఇంకా శుభకార్యం జరగకూడదు అన్నాను.